పెట్టి ప్రచారాలు చేసుకున్నారు. ఈ ఏడాది మహానాడును నెల్లూరులో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అయితే ఈ సభ నిర్వహణ బాధ్యతలను జిల్లా ప్రతినిధులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా నగరంలోని స్థలాన్ని పరిశీలిస్తున్నారు ఆ పార్టీ నేతలు. 2-3 చోట్ల భూములను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈసారి టీడీపీ పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో ప్లేస్ ను ఫైనల్ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 27, 28, 29 3 రోజుల్లో జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల్లో సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మన రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా రూరల్. మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి